నమస్తే వెల్కమ్ టు జీవన రేఖ నేను జ్యోత్స్న గత 15 సంవత్సరాలుగా విజయవాడ మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య రంగంలో అత్యాధునిక పద్ధతుల ద్వారా వైద్యం అందిస్తోన్న సంస్థ అను గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ మరి ఈ హాస్పిటల్ నుండి ప్రముఖ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శ్రీనివాసన్ పెరూరి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అయితే ఇవాల్టి మన టాపిక్ లిగమెంట్ అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అసలు ఎందుకు డ్యామేజ్ అవుతుంది, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, అదేవిధంగా అను హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసుకుందాం. నమస్తే డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే అండి. సార్, అసలు లిగమెంట్ అంటే ఏంటి సార్? లిగమెంట్ అనేది మన ఎనీ బాడీలో ఏ కీలైనా సరే రెండు ఎముకలు కదలకుండా పటుత్వంగా ఉండాలి అంటే రెండిటిని కనెక్ట్ చేసే ఒక స్ట్రక్చర్ అన్నమాట. సో ప్రతి కీలులోనూ రకరకాల లిగమెంట్స్ ఉంటాయి. బట్ ఈరోజు మనం మాట్లాడేది మెయిన్గా మోకాలు వాటిలో ఉండే కీలు గురించి లిగమెంట్స్ గురించి మాట్లాడతాం. ఎందుకంటే మనం రోజు లేచి పొద్దున్నే నడవాలన్నా, పరిగెత్తాలన్నా, మన డే టు డే యాక్టివిటీస్, అథ్లెటిక్ యాక్టివిటీస్, సైక్లింగ్ ఏది చేయాలన్నా కూడా మోకాలు మీద ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ లోడ్స్ పడుతూ ఉంటాయి. చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ గురవుతూ ఉంటుంది. వీటితో పాటు ఏమవుతుందంటే ఇలాంటివన్నీ జరగటానికి ఈ లెగమెంట్స్ అనేది చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఎనీ డ్యామేజ్, వీటిలో జరిగే ఏ డ్యామేజ్ అయినా కూడా మనకి ఇబ్బందులు గురవుతూ ఉంటాయి. సో మోకాలు పర్టికులర్గా చూస్తే కనుక మనకి మోకాలు లోపల బయట కూడా రకరకాల లెగమెంట్స్ ఉంటాయండి. అందులో లోపల ఉండే లెగమెంట్స్ని క్రూషియేట్ లెగమెంట్స్ అంటాం. క్రూషియేట్ అంటే ఇంటూ ఆకారంలో ఉంటాయి మనకి. సో అందులో ముందుండే లెగమెంట్ని యాంటీరియర్ క్రూషియేట్ లెగమెంట్ అని, అదేంటి అంటే మోకాలు ముందుకు జరిగిపోకుండా ఆపుతూ ఉంటుంది. అలాగే పోస్టీరియర్ క్రూషియేట్ లెగమెంట్ అంటాం. అంటే అది మోకాలు వెనక భాగంలో ఉంటుంది. అది మోకాలు వెనక్కి జరిగిపోకుండా ఆపుతూ ఉంటుంది. అలాగే మోకాలికి లోపల పక్క భాగంలో ఉండేది మీడియల్ కొల్లాటరల్ లెగమెంట్ అని, బయట ఉండేదాన్ని లాటరల్ కొల్లాటరల్ లెగమెంట్స్ అని అంటాము. సో ఇవి ఏంటి అంటే కాలు బెండ్ అవ్వకుండా లోపలికి బయటికి జరిగిపోకుండా ఆపుతూ ఉంటాయి. ఈ 4 లెగమెంట్స్ కూడా సమన్వయంతో పనిచేసి దృఢత్వంతో పాటు కదలిక కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చేయగలగటంలో ఈ లెగమెంట్స్ చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటూ ఉంటాయి. అండ్ సార్, అంటే ఇవి ఎందుకు డ్యామేజ్ అవుతాయి సార్? అంటే యాక్సిడెంట్స్ అలాంటి వాటిల్లోనా, లేదంటే అసలు ఎందుకు డ్యామేజ్ అవుతాయి? ఇవి డ్యామేజ్ అవ్వటము అనేది బేసికల్గా ఏదో ఒక రకమైన ఇంజురీ వల్లే అవుతుందండి. సో వయసుతో పాటు వచ్చే అరుగుదలని డీజనరేటివ్ టేర్స్ అంటాము. అవి పెద్దవాళ్ళు 60 ఏళ్ళు వయసు దాటిన వాళ్ళు ఉంటాయి, కానీ అది పెద్ద ప్రాముఖ్యత లేదు వాటికి. బట్ యంగర్ పీపుల్ అంటే 20 to 40 ఇయర్స్ యంగ్ పీపుల్, ఇలాంటి వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇంజురీ, ఏదో రకమైన ఇంజురీ. ఈ రోజుల్లో మేము చూస్తున్నది మేల్స్, పురుషులు బిట్వీన్ 20 and 40 రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్. సాధారణంగా బైక్ జై అని వెళ్ళిపోతూ ఉంటారు, డమ్మన్ స్కిడ్ అయి పడిపోవటం, దాంతో మోకాలికి దెబ్బ తగలటం. సో దానివల్ల డ్యామేజ్ అవ్వటం అనేది దాదాపుగా చాలా కామన్గా చూస్తాం. సో ఇవి కాకుండా వెస్ట్రన్ కల్చర్లో చూస్తే ఏంటి అంటే స్పోర్ట్స్ ఇంజురీస్, రగ్బీ కానీ, ఫుట్బాల్ కానీ, సాకర్ కానీ, ఇలాంటి హై కైనెటిక్ ఇంజురీస్లో ఇలాంటి చాలా కామన్గా వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ ఇవి కాకుండా చూస్తే కనుక ఏంటి అంటే డాన్సింగ్, ఏదన్నా ఒక్కోసారి ఏంటంటే బస్సు దిగుతున్నానండి, కాలు మెలికపడింది, మోకాలు దెబ్బ తగిలింది, సో చూసుకోకుండా రోడ్డు మీద గుంట ఉంది, చూసుకోలేదంటే అందులో కాలు వేసాను, మోకాలు మెలికి పడిపోయింది. ఇట్లాంటివి కూడా రోజువారీలో చాలా కామన్గా చూస్తూ ఉంటామండి. అంటే టోటల్గా ఇది ఏదో ఒక యాక్టివిటీ వల్ల, అంటే ఇంజురీస్ వల్లనో యాక్సిడెంట్ వల్ల మాత్రమే ఇటువంటి అంటే లిగమెంట్ డ్యామేజ్ అనేది జరుగుతుందంటారా సార్? చాలా వరకు దాదాపుగా మనం తీసే దాంట్లో దాదాపుగా 80 to 90% అంతేనండి. ఓకే. అయితే సార్, మామూలుగా ఈ లక్షణాలు అంటే కొంతమందికి, అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పారు యాక్సిడెంట్స్ వల్ల కానీ, లేదంటే డాన్సింగ్, స్పోర్ట్స్ ఇటువంటి వాటిల్లో, కానీ ఆ టైంలో తెలియకుండా మున్ముందు కూడా ఈ నొప్పులు ఇటువంటి తెలిసే అవకాశం ఉంటుంది కదా. అయితే ముందుగానే దీన్ని తెలుసుకోవడం పాసిబుల్ అవుతుంది? అసలు వీటి లక్షణాలు ఎట్లుంటాయి?
అంటే ముందుగానే తెలియటం అనేది ఏదో ఒక అసోసియేటెడ్ ఇంజురీ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు హిస్టరీ వైజ్ మేము వాళ్ళని పేషెంట్ని అడిగి తెలుసుకునే హిస్టరీ తీసుకునే టైంలో గ్యారంటీగా మనకి వాళ్ళు ఏదో ఒక ఇలా జరిగిందండి, ఇన్నాళ్ళ కిందట జరిగింది, ఇట్లాగా ఇది అయ్యింది అనే హిస్టరీ దాదాపుగా మనకి రికార్డ్ అవుతుంది. బట్ పేషెంట్ మన దగ్గరికి వచ్చేది రకరకాల టైం జోన్స్లో వస్తారండి. దాన్ని బట్టే లక్షణాలు కూడా మనకి మారిపోతూ ఉంటాయి. ఒకటి దెబ్బ తగలగానే పేషెంట్ రావటం ఒకటి జరుగుతుంది. సో రెండోది దెబ్బ తగిలింది, లోకల్గా ఎక్కడో ట్రీట్ చేసుకున్నారు, తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో దీన్ని బట్టి మనకి లక్షణాలు మారిపోతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ పేషెంట్ ఏంటి అంటే మనకి దెబ్బ తగలగానే రావటం అంటూ జరిగితే కనుక, ఇందాకేనండి బైక్ మీద నుంచి పడిపోయిన వెంటనే మోకాలు చాలా వాసిపోయింది, నొప్పితో కూడిన వాపు ప్లస్ కాలు మోపు చేయలేకపోవటం, ఇలాంటి కామన్గా లక్షణాలతో వస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేసి ఎక్స్రే తీస్తాము. కామన్గా జరిగే ప్రాబ్లమ్ జనాలకి తెలియని ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్రే నార్మల్గా ఉంది అనుకోగానే ఏమనుకుంటారంటే ఓకే ఏదో దెబ్బ తగిలింది, కండ దెబ్బే కాబట్టి నా మోకాల్లో ఏమీ ప్రాబ్లం లేదు, దీనికి ఎటువంటి నేను ఇన్వెస్టిగేషన్స్కి వెళ్ళక్కర్లేదు అనే దాంట్లో ఒక అపోహలో ఏమవుతుందంటే వాళ్ళు దాంతో వదిలేస్తారు. కానీ అది చేయకూడదు. ఎందుకంటే ఈ హై ఎనర్జీ ఇంజురీస్లో లెగమెంట్స్ డ్యామేజ్ అవటం అనేది చాలా కామన్గా జరగటం వల్ల ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది అవసరం. ఎప్పుడు చేయించాలి, ఎలా చేయించాలి అనేది మన కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ ఎవరైనా సరే ఎవరికి చూపించినా వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇది ఫస్ట్ స్టేజ్ అండి. సెకండ్ స్టేజ్ అంటే 2 months తర్వాత వచ్చామండి. 2 months బ్యాక్ నాకు ఇంజురీ జరిగింది, ఇలా పడిపోయాను. సో మొదట్లో ఇలా వాపు వచ్చిందంటే అప్పుడు ఎక్స్రే ఏమీ లేదన్నారు, అందుకని నేను పట్టించుకోలేదండి అని అంటారు. అది కామన్గా వింటూ ఉంటాము. ప్రస్తుతానికి ఏంటండి ఇబ్బంది అని అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మోకాలు అడికడికి వాస్తుందండి అని ఒకటి, నొప్పి ఉంటుందండి, అప్పటి నుంచి పెద్దగా నొప్పి తగ్గలేదు, కొంచెం తగ్గినా కూడా ఇంకా నొప్పి ఉంటుంది, నడవలేకపోతున్నాను, లేదంటే మోకాలు వదిలేస్తుంది, ఇన్స్టెబిలిటీ అంటాం. ఇట్స్ అ వెరీ సిగ్నిఫికెంట్ ఫైండింగ్. సో ఆ వదిలేయటం అనేది చాలా ప్రాముఖ్యతతో ఉన్న సిమ్టమ్, అది వదిలేయటము. సో మెట్లు ఫాస్ట్గా ఎక్కడం దిగటం నేను చేయలేకపోతున్నానండి. ఇంతకుముందు ఉన్న యాక్టివిటీ లెవెల్ ఏదైనా సరే వాళ్ళ డే టు డే యాక్టివిటీ లెవెల్లో ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ నాకు రావట్లేదు, ఇలాంటివన్నీ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ సార్ అంటే ఈ లిగమెంట్ డ్యామేజ్కి సంబంధించి ఎక్స్రేలో కూడా తెలియకుండా ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి అంటున్నారు కదా, మరి దీన్ని ఎట్లా డయాగ్నోస్ చేస్తారు, ఎట్లా తెలుస్తుంది? లిగమెంట్స్ ఎప్పుడూ కూడా ఎక్స్రేలో తెలియవండి, ఫస్ట్ రూల్. సో మనకి లిగమెంట్స్ అనేవి రేడియో లూసెంట్ అంటాం, ఆ ఎక్స్రేలో తెలియదు. ఎక్స్రేలో ఎముక మాత్రమే మనకు కనబడుతుంది. సో దాన్ని మనం కనిపెట్టాలి, ఉంటే డ్యామేజ్ ఉందా లేదా, ఉంటే ఏ తీవ్రతతో ఉంది, ఉన్న తీవ్రత దాంతోపాటు ఎన్ని రకాల కండరాలు దెబ్బతిన్నాయి, ఎముక కూడా దెబ్బతిందా లేదా, లోపల బుషులు అంటాం మనం, వాషర్స్ అంటాం, మెనిస్కస్ అని, అవి కూడా కలిపి దెబ్బతిన్నాయా లేదా, ఇలాంటివన్నీ తెలియాలి అంటే ఓన్లీ ఆప్షన్ ఈజ్ ఎంఆర్ఐ స్కానింగ్ అండి. ఎంఆర్ఐ స్కానింగ్ తీయించడం తప్ప మనకి వేరే ఆప్షన్ లేదు. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ లెగమెంట్ ఇంజురీస్లో మనం ఎప్పుడూ కూడా ఎంఆర్ఐ స్కానింగ్ మీదే ఆధారపడతాం. సార్ ఇక దీనికి ట్రీట్మెంట్ ఎట్లా ఉంది సార్, ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ఓకే, సో ట్రీట్మెంట్ అనేది సో మనకి ఇందాక మాట్లాడుకున్నట్టుగా పేషెంట్ ఎప్పుడు వచ్చారు అనే దాన్ని బట్టి మారిపోతుందండి. సో సపోజ్ పేషెంట్ డే 1 దెబ్బ తగిలింది, అరగంటలో గంటలో ఆ రోజులో వచ్చారు, మోకాలంతా వాపుతో ఉంది, నొప్పి బాధ వీటిల్లో ఉన్నాయి. సో ఇలాంటి వాటితోటి క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. సో పరీక్ష చేసి చూస్తాం మేము. సో దాంట్లో ఒక కండరం దెబ్బ తగిలి ఉండొచ్చా, 2 తగిలి ఉండొచ్చా, మల్టీ లిగమెంటస్ ఇంజరీస్ అంటాం. ఇందాక మాట్లాడుకున్నట్టు 4 కండరాల్లో ఏ పర్మిటేషన్ అండ్ కాంబినేషన్ అన్నా జరగచ్చు. మనకి మోకాలు లోపల ఉండే క్రూషియేట్స్ దెబ్బతినచ్చు, మోకాలు బయట ఉండే కొల్లెటరల్స్ దెబ్బతినచ్చు. సో కొన్ని కామన్ కాంబినేషన్స్ ఉంటాయి. ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా, ఉన్న దాంతోపాటు అసోసియేటెడ్ మెనిస్కల్ ఇంజరీస్ అంటాం, బుష్లు, ఇవి ఏమన్నా డ్యామేజ్ ఉన్నాయా లేదా అనేది ఫస్ట్ మనం స్కాన్ తీసుకొని తెలుసుకొని దాన్ని బట్టి ప్లాన్ చేస్తామండి. సో ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్లానింగ్ ఏమవుతుంది అంటే, సో సింగిల్ ఇంజురీస్ అంటే ఒకటే లెగమెంట్ దెబ్బతిన్నది, వేరే మేజర్గా ఏమీ లేదు, నొప్పి బాధ ఉన్నప్పుడు ఇనీషియల్గా ఆ బాధ తగ్గటానికి వైద్యం చేస్తాము.
ఓకే. సో అది సెట్ అయ్యింది, 2-3 వారాలు వెయిట్ చేశాము. సో ఓకే. మోకాలు వాపు తగ్గిపోయింది, నొప్పి తగ్గింది, ఇవన్నీ తగ్గినాయి అన్న తర్వాత సెకండ్ స్టెప్ ఆఫ్ ట్రీట్మెంట్కి వెళ్తామండి. అది సార్ కాలర్ ఉన్నారు కృష్ణారావు, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. కృష్ణారావు గారు చెప్పండి. చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి, డాక్టర్ గారితో మాట్లాడండి. సమస్య ఉందండి, నరాలు పట్టుందండి, తిమ్మిర్లండి. నమస్తే కృష్ణారావు గారు, చెప్పండి. ఓకే. నల్ల కాలు తిమ్మిరి. సో అంటే మీరు అడిగేది కృష్ణారావు గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో మీ వయసు చెప్పేసేయండి సమస్య. అదే మొత్తం మొత్తం స్టాండింగ్ లో చూపించానండి. మ్మ్. 57 సంవత్సరాలు నాకు. మీకు 57 సంవత్సరాలు. ఏమైందండి? 3 సంవత్సరాలు ఆటోమేటిక్ గా నరాలు పట్టుకుందండి. నరాలు పట్టుకుపోతాయి. పట్టుకుందాకి బెరుగుపెట్టండి. అర్థం కాలేదండి. నరాలు పట్టుకుందాకి బెరుగుపెట్టండి. నొప్పులు బెరుగుపెట్టండి. నరాలు బిగబట్టేస్తాయి మోకా డాక్టర్ గారు. కృష్ణారావు గారు, మీరు చెప్పే ప్రాబ్లం చూస్తే నరాలకు సంబంధించిన బాధలాగా అనిపిస్తుందండి. తిమ్మిర్లాటం, నరాలు పట్టేయటము అది. సో మోకాలు పట్టేస్తుంది అని అంటే కనుక మీ వయసు ప్రకారం సో కీళ్ళు అరుగుదల, వయసుతో పాటు వచ్చే కీళ్ళ అరుగుదల లాంటి లక్షణాలు ఉండొచ్చు. బట్ మీరు చెప్పే లక్షణాలకి మనం ఈరోజు మాట్లాడుకుంటున్న దానికి మనకి కుదరట్లేదండి. సో ఒకసారి మీ దగ్గరలో ఉన్న నరాల డాక్టర్ గారికి చూపించి వారు ఏమీ లేదు అని అంటే అప్పుడు చూద్దాం. డాక్టర్, ఏజ్ పైపడుతున్న కొద్దీ మోకాళ్ళ నొప్పులు అనేది కామన్గా వింటూ ఉంటాం కదా, అంటే ఇది ఏ రకమైనటువంటి నొప్పులు? అంటే ఎముక అరగడం వలన, లేదంటే ఇది లిగమెంట్ డ్యామేజా అనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుందంటారా నార్మల్ పేషెంట్కి? ఒక లక్షణాలను బట్టి అట్లా వాళ్ళు ఈ ఫలానా డాక్టర్కి నేను కన్సల్ట్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ ఇది అని తెలుసుకోగలరా? ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. సో లిగమెంట్ ఇంజురీ జనరల్గా చూసుకుంటే ఏంటంటే ఏజ్ ఏ టైంలో మొదలయ్యింది. సో అది జనరల్గా యంగర్ ఏజ్ పీపుల్, అంటే ఇందాక చెప్పినట్టు 20 నుంచి 40 ఏళ్లలో హై యాక్టివిటీ లెవెల్స్, సో అసోసియేటెడ్ విత్ ఇంజురీ, అంటే ఆల్రెడీ ఏదన్నా దెబ్బ తగిలింది ఇలాంటివి వాటిల్లో చూసి ఆ తర్వాత వచ్చే నొప్పులకి జనరల్గా మనం లిగమెంటస్ ఇంజురీ అని అంటాం. సో ఒక వయసు పైబడిన తర్వాత, అంటే ఎస్పెషల్లీ 40-45 ఏళ్ళు వయసు పడిన తర్వాత కొద్దిగా మొదలయ్యిందండి, కొంచెం పెరుగుతుంది. ఇంతకుముందు రోజువారీ పనులన్నీ నేను చేసుకోగలిగేవాడిని, ఇప్పుడు కొంచెం చేసుకోవాలంటే కొద్దిగా కష్టపడుతున్నాను. కాసేపు కూర్చొని లేచి నడవాలంటే మొదటి 4-5 అడుగులు కొంచెం ఇబ్బందిగా నడవాల్సి వస్తుంది. సో ఇండియన్ కమోడ్ వాడటం కొంచెం ఇబ్బంది పడుతున్నాను. తక్కువ ఎత్తులో కూర్చొని లేవాలన్నా, కూర్చొని ఎక్కువసేపు ఉంటే కనుక మోకాళ్ళ నొప్పులు పెరుగుతున్నాయి అనేది, ఇవన్నీ కూడా మనకు వయసుతో పాటు వచ్చే కీళ్ళ అరుగుదలండి. అలాంటి లక్షణాలతో యూజువల్గా చూస్తాము. సో ఇలాంటి లక్షణాలు ఉంటే కనుక మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ అవి అరుగుదలకు సంబంధించినవి, వయసుతో పాటు వచ్చిన బాధలు ఉంటాయి. వేరస్ ఇన్స్టెబిలిటీ అంటే పటుత్వం కోల్పోవటము, పట్టేయటము, స్ట్రక్ అవటము తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి జనరల్గా లిగమెంటస్ ఇంజరీ సస్పెక్ట్ చేస్తామండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు ప్రవీణ్ కామారెడ్డి నుంచి. ప్రవీణ్ గారు. మేడం. ప్రవీణ్ గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. హలో ప్రవీణ్ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ప్రవీణ్ గారు నమస్తే అండి, చెప్పండి. చెప్పండి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు, మీ వాయిస్ వినిపిస్తోందండి, మీ సమస్య ఏంటో చెప్పండి. టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా మాట్లాడండి. ఒక 10 years క్రితము ఏసీఎల్ రిపేర్ అయింది సార్. ఏమైందండి? ఏసీఎల్ రిపేర్. ఓకే. చెప్పండి ప్రవీణ్ గారు. ప్రవీణ్ గారు, మేబీ కాల్ డ్రాప్ అయినట్టుంది సార్.
అవునండి. సార్ ఆయన చెప్పిన దాన్ని బట్టి ఆయన ఏం అడుగుతున్నారో మీకు ఏమైనా కన్వే అయిందా ఆయన ఇబ్బంది సమస్య? అంటే ఊహించడం కష్టం అండి. బట్ ఒకటి 10 years బ్యాక్ ఏసీఎల్ రిపేర్ అయ్యింది అన్నది మాత్రం మనకి క్లియర్గా అర్థమైంది. సో ఆయన ప్రాబబ్లీ ఇప్పుడు వయసు 40 నుంచి 45 సంవత్సరాలు ఉండుండొచ్చు 10 ఏళ్ళ కింద జరిగిందంటే కనుక. సో ఇప్పుడుండే ప్రాబ్లమ్స్ రెండు, ఒకటి మళ్ళీ ఏదన్నా దెబ్బ తగిలి ఏదన్నా జరిగి మోకాల్లో మళ్ళీ ఏదన్నా ఏసీఎల్ టేర్ ఉంది అని ఏదన్నా వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. లేదంటే మనం ఇందాక మాట్లాడుకున్నట్టు వయసుతో పాటు వచ్చే అరుగుదల మొదలవటమో, సో దాని లక్షణాలు ఇప్పుడు మొదలవటమో, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి ఉండొచ్చండి. ఓకే సార్, ఆల్మోస్ట్ లిగమెంట్ డ్యామేజ్ అనేది ఇంజురీస్ వల్లనే జరుగుతుంది, యాక్టివిటీస్ వల్లనే జరుగుతుంది. అయితే గతంలో జరిగినటువంటి నొప్పులు మళ్ళీ రాకుండా ఉండాలన్నా, లేదంటే అంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వకుండా కూడా ఈ లిగమెంట్ డ్యామేజ్ దానంతటా అదే రికవర్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? అసలు తగలకుండా చూసుకునేటు ఏమన్నా అవకాశాలు ఉంటాయా? అంటే ఒకసారి డ్యామేజ్ అయ్యింది అంటే లిగమెంట్ పూర్తిగా తెగిపోయింది అని అనుకున్న తర్వాత దానంతటా అదే హీల్ అవ్వటం అనేది లేదండి. అంటే మన చర్మంలో కట్ అయ్యింది, సో కొన్నాళ్ళు అయిన తర్వాత న్యాచురల్గా ఎంతో కొంత హీల్ అయిపోతాయి. సో హీల్ అయ్యి అక్కడ మచ్చ పట్టడం, చిన్న మచ్చ పెద్ద మచ్చ ఇట్లాగ ఏదో ఒకటి ఉంటుంది. బట్ వెరాజ్ లెగమెంట్స్లో వస్తే కనుక అలాంటి హీలింగ్ అనేది డెఫినెట్గా జరగదు, నెంబర్ 1. సో ఇందాక చెప్పుకున్నట్టు మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళకి ఏంటి అంటే ఏదో ఒక లక్షణంతో ఉంటారు. బట్ ఒక 10 to 15% లెగమెంట్ డ్యామేజ్ అయినా కూడా అలాంటి వాళ్ళకి పెద్దగా ఏమీ లక్షణాలు ఉండవు. సో అలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే, ఎస్పెషల్లీ బ్యాంక్ ఎంప్లాయీ, లైక్ సిట్టింగ్ జాబ్, ఎక్కువ హై ఎనర్జీ యాక్టివిటీ ఉండదు, ఇలాంటి వాళ్ళకి మెయిన్గా మనం తీసుకునే జాగ్రత్త ఏంటి అంటే స్ట్రెంగ్థెనింగ్ ఎక్సర్సైజెస్ అంటాం. అంటే మోకాలు చుట్టూ ఉండే ఇతరత్రగా కండలు, ముందుండే క్వాడ్రిసెప్స్ అంటాము, వెనకుండే హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అంటాం, ఇలాంటి కండరాలని బలపరుచుకోవటం, ఇండైరెక్ట్గా మనం మోకాలకి సపోర్ట్ తెచ్చుకోవడం లాంటివి చేస్తాం. బట్ హై అంటే డైనమిక్ పర్సన్స్, అంటే రోజు నేను 2-3 ఫ్లోర్లు ఎక్కుతానండి, కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాను, నాది ఫీల్డ్ వర్క్, సో ఇన్వేరియబుల్గా ఏదో ఒక రోజు పడిపోయే ఛాన్స్ ఉంది అని అనుకునే వాళ్ళకి ఇందాక అనుకున్నట్టు కీహోల్ సర్జరీ అండ్ రీకన్స్ట్రక్షన్ తప్ప వేరే ఆప్షనే మనకి లేదండి. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్, రెడ్డప్ప నాయుడు చిత్తూరు నుంచి. రెడ్డప్ప నాయుడు గారు చెప్పండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. మాకు నరాలు అప్పుడప్పుడు పట్టేసి ఉంటాయమ్మా. సారీ, నరాలు పట్టేసి ఉంటాయమ్మా. నరాలు పట్టేసింది అంటే ఇప్పుడు డాక్టర్ చూస్తుంది లిగమెంట్ డ్యామేజ్, మోకాల నొప్పులు, వీటికి సంబంధించి డాక్టర్ గారు చెబుతున్నారండి. ఇంతకుముందు కూడా ఒక కాలర్ దీని గురించే కాల్ చేశారు. నర్వ్స్ ప్రాబ్లంకి సంబంధించి డాక్టర్ గారు చెప్పడం కాదు, మీరు ఆ ప్రాబ్లమేగా చెప్పాలనుకుంటున్నారు. మాకు ముందు కాల్ ఆపరేషన్ అయింది, మేము ఎక్కడంటే అర్థం అవ్వట్లేదండి, మళ్ళీ ఒకసారి చెప్పరా. సరే, ఏం ఆపరేషన్ అయ్యిందండి? ఏం ఆపరేషన్ అండి? మోకాలికి ఏం ఆపరేషన్ చేశారు రెడ్డప్ప నాయుడు గారు? చెప్పండి. ఆపరేషన్ సార్, మోకాల పైన చెప్పండి. అప్పుడు నరాలు పట్టేసి పనుకుంటా, నరాలు పట్టేసి పనుకుంటా. సో ఓకే, సో అంటే ప్రాబబ్లీ మీరు చెప్పేది అంటే మా భాషలో సూప్రాకాండిలర్ ఫ్రాక్చర్స్ అంటామండి, తొడ ఎముక చివరి భాగంలో విరగటం అంటాము. సో దీనికి ఆపరేషన్ చేసిన తర్వాత యూజువల్గా పట్టేయటం అనేది స్టిఫ్నీ అంటామండి, అంటే మోకాలు చుట్టూ ఉండే కండరాలు బిగిపోవటం. సో దానివల్ల ఏంటంటే మోకాలు పూర్తిగా మడవలేకపోవటం, చాపలేకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ దీనికి ఏంటి అంటే రకరకాల వైద్యాలు ఉంటాయండి. అది మనం మాట్లాడుతున్న టాపిక్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో పూర్తి వివరాలు నేను చెప్పలేకపోవచ్చు, బట్ మీ దగ్గర ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ సంప్రదిస్తే సో దానికి తగ్గట్టుగా ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంటుంది అనేది వారు వివరంగా చెప్తారు. అండ్ సార్, ఇప్పుడు చిన్నపిల్లలు చూసినట్లయితే మాటికి పడిపోతూ ఉంటారు కదా, అంటే వాళ్ళకు అంటే ఎక్కువ దెబ్బలు తగిలినట్టు మనం గమనించాము, ఎక్కువ ఫ్లెక్సిబుల్గా ఉంటారు అని అనిపిస్తుంటుంది. మరి వాళ్ళకు కూడా ఇటువంటి లిగమెంట్ డ్యామేజెస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయా? ఎస్ అండి, టు ఆన్సర్ ఎస్ ఉంటాయి. అంటే
మా దాంట్లో పేడియాట్రిక్ లెగమెంటస్ ఇంజురీస్ అంటాము. ఇవి ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రీట్మెంట్లోకి వెళ్తుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఎలాస్టిసిటీ వాళ్ళకి బాగుంటుంది, స్ట్రెచబిలిటీ బాగుంటుంది, కాబట్టి ఛాన్సెస్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ ఇంజరీ, దెబ్బ తగలటం, వాటి వల్ల లెగమెంట్స్ డ్యామేజ్ అవటం అనేది చాలా తక్కువగా చూస్తాం పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే. సో మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్లో, సో వాళ్ళకి ఫైజియల్ ప్లేట్ అంటాం, అంటే పెరుగుదలకు ఉపయోగపడే స్ట్రక్చర్. మన మోకాలుకి కింద పైన అంటే కాలు ఎముకలోను తొడ ఎముకలోను కూడా ఫైజియల్ ప్లేట్స్ ఉంటాయి. సో ఈ ప్లేట్స్ కనుక వాళ్ళకి మనం సర్జరీ చేయాల్సి వచ్చి చేస్తే కనుక అలాంటి ప్లేట్స్ డ్యామేజ్ అయ్యి ఫర్దర్గా ఆ కాలు మట్టుకు గ్రోత్ ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే టోటల్లీ ఒక డిఫరెంట్ ప్రోటోకాల్ ఫామ్ అవుతుంది. సో ఇది కూడా ఏంటి అంటే ఇందాక లక్షణాలలాగే ఉంటాయి, వీళ్ళకి కూడా పడిపోవటం, దెబ్బ తగలటం, ఆ తర్వాత పొట్టు వదిలేయటం, మళ్ళీ ఇంతకు ముందులా పరిగెత్తలేకపోవటం. సో వాళ్ళని కూడా పరీక్ష చేసి ఇట్లానే ఎంఆర్ఐ స్కానింగ్ అది చూసుకొని దాంట్లో ఉన్న పరిస్థితిని బట్టి మనం ప్లాన్ చేసుకుంటాము. బట్ చిన్నపిల్లలు కదా, ఏదో చెప్తున్నాడులే దెబ్బ ఉంది బట్ దాన్ని బేస్ చేసుకొని ఇన్నాళ్ళు చెప్తున్నాడు అని మనం అశ్రద్ధ చేయకుండా ఒకసారి లోకల్ ఆర్థోపెడిక్ సర్జన్ ఆర్ హూ ఎవర్ ఈస్ కన్సర్న్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే బెటర్ అండి అది. అండ్ సార్ నార్మల్గా దీని పెయిన్ మేనేజ్మెంట్ అంటే మీరు అన్నట్టు వాపు అది పెయిన్ ఎక్కువగా ఉంటుంది అన్నారు కదా, అంటే పెయిన్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంటుంది సార్? ఓకే, సో ఇనీషియల్గా అయితే కనుక ఇమ్మొబిలైజేషన్ అంటామండి. ఎనీ ఇంజురీ డిక్టిమ్ ఏంటి అంటే రెస్ట్ ది పార్ట్, మోకాళ్ళకి దెబ్బ తగిలిన తర్వాత మోకాలు కదలకుండా చిన్న స్ప్లింట్ అంటాం, మడవటం చాపడానికి వీలు లేకుండా ఒక స్ప్లింట్ లాంటిది లేదా మోకాలికి పైకి ఉండే పిండి కట్టు లాంటిది వేసి కదలకుండా కాస్త రెస్ట్ ఇస్తాము. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండమంటాం, ఇంట్లో కూడా మ్యాక్సిమం బెడ్ రెస్ట్లో ఉండమంటాం. సో మోపు చేసి నడవచ్చు కానీ ఎక్కువసార్లు నడవద్దు అనే జాగ్రత్తలు చెప్తూ ఉంటాము. వీటితో పాటు నెక్స్ట్ ఏంటి అంటే కొన్ని రకాల ట్యాబ్లెట్స్ పెట్టడం, అవసరాన్ని బట్టి ఇంజెక్షన్స్ చేయటము, ఇట్లాగే ఇనీషియల్ పెయిన్ మేనేజ్మెంట్ ఉంటుందండి. బట్ 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోయింది, సో పెయిన్ అనేది ఈ పట్టుత్వం లేకపోవటం వల్ల ఇన్స్టెబిలిటీ అంటే మోకాలు వదిలేస్తుంది, ఇలాంటి వాటికి ఏంటి అంటే మనం ఇందాక చెప్పుకున్న ఎటువంటి వైద్యము కూడా మనకి పెద్దగా పని చెయ్యదు. అలాంటి పరిస్థితి కనుక ఉంటే కనుక సో దాన్ని ఎవాల్యుయేట్ చేసుకోవటము, ఫర్దర్గా సర్జికల్గా మేనేజ్మెంట్ చేసుకోవటం అనేది మెజారిటీ ఆప్షన్ కింద కనబడుతుంది మనకి. అండ్ డాక్టర్ మరో కాలర్ ఉన్నారు, హేమరాజు సోంపేట నుంచి. హేమరాజు గారు, హేమరాజు గారు చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. మేడం గారు అదే కాళ్ళు నొప్పులు విపరీతమండి, అసలు నొరలేకపోతున్నారు మా అమ్మగారు. నెక్స్ట్ చెయ్యి సేమ్ అదే కాళ్ళు ముడుకులు దగ్గర ఎక్కడ ఉన్నాయి, చెయ్యి ముడుకుల దగ్గర కూడా అదే నొప్పులండి. హలో వింటున్నారు డాక్టర్ గారు వింటున్నారు, చెప్పండి. హేమరాజు గారు, కాళ్ళు నొప్పులు ఎక్కడ ఉన్నాయంటే చెయ్యి మనము ఫోల్డింగ్ చేసేటప్పుడు. హేమరాజు గారు మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడండి. మీ అమ్మగారి గురించే కదండి మీరు అడగాలనుకుంటున్నారు, మోకాల నొప్పులు చేతుల నొప్పులు. హేమరాజు గారు చెప్పండి. చేయలేకపోతున్నారండి, అసలు ఏదైనా వస్తువు పట్టుకోవడానికి కూడా చాలా నొప్పిగా ఉంది. మీ హేమరాజు గారు మీ అమ్మగారి వయసు ఎంత? హేమరాజు గారు మీ అమ్మగారి వయసు చెప్పండి హేమరాజు గారు. ఓకే, కాల్ డ్రాప్ అయింది సార్, పెద్ద ఆవిడ అయి ఉంటారు, వాళ్ళ మదర్ కాబట్టి. చెప్పండి సార్, అంటే మోకాళ్ళ నొప్పులు ఈవెన్ చేతులకు కూడా సంబంధించి జాయింట్స్ల నొప్పులే ఉంటున్నాయని చెప్పారు, ఏ వస్తువు కూడా పట్టుకోలేకపోతున్నామని చెబుతున్నారు సార్. అంటే ఏంటి రీజన్ అయి ఉంటుంది, మేబీ ట్రీట్మెంట్ అడుగుతున్నారు. మోకాళ్ళు నొప్పులు జాయింట్ నొప్పులకి రీజన్ డిఫరెంట్గా ఉంటుందండి. వెరాజ్ చేతిలో పట్టుకోలేకపోవటం, బలహీనంగా అనిపించడం అనేది డిఫరెంట్ కండిషన్. సో ఇందాక అనుకున్నట్టు ఏంటి అంటే పెద్ద వయసులో మోకాళ్ళ నొప్పులు, అట్లాగే శరీరంలో ప్రతి కీలు కూడా ఎంతో కొంత అరుగుదల లక్షణాలు చూపిస్తూ ఉంటాయి.
అది మనం కామన్గా చూసే ఏరియాస్ మోకాలు, గూడు, కొంచెం వరకు తుంటికీలు, మోచేతిలో కూడా చూస్తాము. సో ఇవన్నీ కూడా మెజారిటీ వయసుతో పాటు వచ్చే అరుగుదల లక్షణాలు అవ్వడానికి అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. వేరస్ చేతుల్లో పట్టు లేకపోవటం, వదిలేయటం, బలంగా పట్టు లేకపోవటం ఇవి డెఫినెట్గా వీక్నెస్ అండి. నరాలకు సంబంధించిన బాధ లక్షణాలు ఎక్కువగా చూస్తాం అలాంటి విషయాలు. సో ఆవిడికి ప్రాబబ్లీ ఏంటి అంటే 2 కాంబినేషన్ ఆఫ్ బోత్ ఆర్థోపెడిక్ యాజ్ వెల్ యాజ్ న్యూరలాజికల్ 2 ఉన్నట్టుగా కనబడుతున్నాయి మనకి. ప్లస్ పెద్ద వయసులోనే వీళ్ళకి ఏంటి అంటే ఈ ఎముకలు పలచబడటం, ఎముకలు గుల్లబారటం, వాటిలో వచ్చే ఇబ్బందులు కూడా కొంచెం ఎక్కువగా చూస్తామండి. సో దానివల్ల కూడా ఇట్లాంటి నొప్పులు ఉండొచ్చు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. లిగమెంట్స్ అంటే ఏమిటి, ఒకవేళ అసలు ఎందుకు డ్యామేజ్ అవుతాయి, డ్యామేజ్ అయినప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి, అండ్ అను హాస్పిటల్లో ఎటువంటి ట్రీట్మెంట్ ఉందో తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక అను హాస్పిటల్లో మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఇది వాళ్ళ జీవన రేఖ. చూస్తూనే ఉండండి HM TV.